మళ్ళీ కూడా ఇప్పుడు 2000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి మనం ఏమంటున్నా లేని వాళ్ళకి ఇచ్చి తప్పు చేస్తే రాకపోతే వినమ్మా, మీరు ఎవరైనా బోగస్ ఇల్లు ఇచ్చి ఉంటే మీరు రాజపూర్కి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, ఆసిఫాబాద్ రాసివ్వండి. అటువంటి ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకునే కాన్ఫరెన్స్ చేయబడుతుంది. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి. కూర్చోండి. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నఫీసా ఎవరిని కూడా జరిగింది పరిస్థితి. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. లాస్ట్ పేమెంట్ మీరే చెప్తున్నారు ఆ రోజు 5 లక్షలు పెడితే ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు రాలేదు కాబట్టి 6 లక్షలు పెంచండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు, కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షల ఇల్లు కట్టారు సార్. పల్లెటూరులో రాలేదు కాబట్టి ఇవాళ ఒకటేసారి చెప్తున్నాము రాలేదు. అప్పుడు కాలేదండి, అప్పుడు మేమంతా తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. కానీ ఇవ్వలేదా? రైతు బంధు ఇవ్వలేదా? రైతు ఇవ్వలేదా? కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? ఇవన్నీ పథకాలు ఇవ్వలేదా? ఈ మంత్రి కూడా ఎట్లా మాట్లాడతారు సార్? హౌసింగ్ తీసుకోలేదు కావచ్చు, పథకాలు వచ్చినాయి లేదా? లేదు సార్, అది మీరు కరెక్ట్ కాదు సార్. అదే ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్పండి సార్. ఇప్పుడు మేము కూడా సార్ ఇందిరమ్మ కంటే ఎవరు సార్ చెప్పండి? సర్పంచ్లు ఉన్నారు, ఇప్పుడు ప్రతి గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? మాట్లాడలే గతంలో ఆసిఫాబాద్ మీరు మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడు మా సోదరి